వరంగల్ జిల్లా నర్సంపేటలోని బాలుర గిరిజన పాఠశాల కళాశాలలో జరిగిన ఘటనపై సాక్షి టీవీ కథనంపై జిల్లా కలెక్టర్ సత్యశారద స్పందించారు. వెంటనే నివేదిక ఇవ్వాలి అని అధికారులను ఆదేశించారు. దీంతో గాయపడిన విద్యార్థి దీపక్ ను పరామర్శించిన అధికారులు దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి జిల్లా అధికారులకు నివేదిక పంపిస్తాము అని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు జిల్లా కోఆర్డినేటర్ సురేందర్. ఈ స్కూల్కి ఒక స్పెషల్ ఆఫీసర్ని కానీ అపాయింట్ చేసిన తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో, ప్రత్యేకంగా నిన్న జరిగిన సంఘటన ఎందుకు జరిగిందో మొత్తం దర్యాప్తు చేసి సబ్మిట్ చేయాల్సిందిగా మేడం గారు కోరిక మేరకు నేను DDWO గారు ఈ స్కూల్కి అలాంటి స్పెషల్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ గారు ఇవాళ రావడం జరిగింది. వచ్చిన తర్వాత బాధిత విద్యార్థులను అటాక్ చేసినటువంటి విద్యార్థులను నిన్న నైట్ వాచ్మెన్, నైట్ డ్యూటీ టీచరు, తర్వాత హౌస్ మాస్టర్స్ యొక్క వాళ్ళ రిపోర్ట్స్ తీసుకోవడం జరిగింది. అట్లాగే వాటన్నింటినీ సమప్ చేసి ఇవాళ సాయంత్రంలోగా గౌరవ కలెక్టర్ గారికి మా ఉన్నతాధికారుల దృష్టికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. తర్వాత ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు ఎంప్లాయీస్ పైన కానీ విద్యార్థుల పైన కానీ వారు తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి చర్యలు ఉండే అవకాశం ఉంది.